టీవీఎస్ జూపిటర్ సిరీస్ మనకి 125 సిరీస్ ఇటు ఉంది అండ్ 110 సిరీస్ అయితే ఇటు ఉంది. దీన్ని 113 అని కూడా మనం పిలుస్తాము. సో ఈ రెండు స్కూటర్స్ పక్క పక్కన పెట్టి వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మందికి డౌట్ అనేది ఉంది. సో 125 ఎవరు తీసుకోవాలి, 110 ఎవరు తీసుకోవాలి. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు డీటెయిల్ కంపారిజన్ చేసి చూపిస్తాను. అండ్ రెండు స్కూటర్స్ మధ్యలో మనకి ప్రైస్ కూడా పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. లైక్ ఒక 3,000 to 4,000 అయితే ఉంది వేరియంట్ టు వేరియంట్. అండ్ 125 సీసీలో ఏంటంటే మనకి 4 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనిలో కూడా మనకి 4 వేరియంట్స్ అనేవి ఉన్నాయి. సో కలర్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను. మనకు మిడ్ వేరియంట్ 125 సీసీలో DTSXE అని చెప్పి అంటారు. అండ్ ఇది 113లో ఏంటంటే మనకు ఇది కూడా మిడ్ వేరియంట్. లైక్ స్మార్ట్ ఎక్స్ కనెక్టివ్ ఫీచర్స్ తో పాటు మనకి ఇది డ్రమ్ వేరియంట్. దీని తర్వాత మనకి డిస్క్ ఆప్షన్ వస్తుంది. ప్రైస్ డిఫరెన్స్ అనేది ఒక 3,000 to 4,000 ఉంది. బట్ ఆన్ రోడ్ ప్రైస్ లో ఏంటంటే మనకి డిఫరెన్స్ అనేది రావచ్చు. ఎందుకంటే మనకి 125 సీసీకి 110 సీసీకి ట్యాక్సెస్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ అయితే విజిట్ చేయండి. దీంట్లో కలర్ ఆప్షన్స్ అన్ని కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను అండ్ దీంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను. సో ఈ రెండు కలర్స్ మీకు పర్సనల్గా ఎలా అనిపిస్తున్నాయో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో ఫస్ట్ రెండు స్కూటర్స్ మనం పక్కన చూసుకున్నట్టయితే 125 సీసీ అనేది డెఫినెట్లీ కొద్దిగా మనకు బల్కియర్గా అనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి కానీ అలాగే సైడ్ నుంచి కానీ కొద్దిగా మనకి బల్కియర్ స్కూటీ, పెద్ద స్కూటీ యొక్క ఫీల్ అయితే వస్తుంది. బట్ అదే మనము 113 తీసుకున్నట్టయితే కొద్దిగా కాంపాక్ట్గా, చిన్నగా, లైట్ వెయిట్ మోటార్ సైకిల్ లాగా అయితే అనిపిస్తుంది. బట్ రెండిట్లో మనకి డైమెన్షన్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి. బట్ 110 ఏంటంటే మనకి చూడడానికి కొద్దిగా కాంపాక్ట్ అయితే కనిపిస్తుంది కంపేరింగ్ టు 125. సో ఫస్ట్ మనం మిరర్స్ చూసుకున్నట్టయితే రెండిట్లో మనకి సేమ్ మిరర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనిలో ఎటువంటి చేంజ్ లేదు. బట్ ఇక్కడ 125 సీసీలో ఏంటంటే మనకి క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఉన్నాయి. దీంట్లో క్రోమ్ అయితే లేదు. టోటల్గా మనకి ఇది పియానో బ్లాక్లో వస్తుంది. దీంట్లో మనకి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి అండ్ దీంట్లో కూడా మనకి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఎల్ఈడి హెడ్లైట్ అనేది రెండిట్లో మనకు ఎల్ఈడి ఉన్నాయి అండ్ ఫాలో మీ హెడ్లైట్ ఫీచర్స్ కూడా మనకు రెండిట్లో ఉన్నాయి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సైజ్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఇది మనకు చూడడానికి కొద్దిగా పెద్ద సైజులో అయితే ఉంది. ఇది ఏంటంటే కొద్దిగా మనకి చిన్న సైజులో ఉంది. బట్ విజిబిలిటీ పరంగా చూసుకుంటే రెండు కూడా మనకి సిమిలర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ. సో ఇది ఫ్రంట్ చూసుకుంటే మనకు ఫైబర్ వస్తుంది అండ్ 125 కూడా మనకి ఫ్రంట్ ఫైబర్ వస్తుంది. బట్ సైడ్ ప్యానల్ వచ్చేసి ఇది మెటల్ అండ్ దీంట్లో సైడ్ ప్యానల్ వచ్చేసి ఇది నాకు తెలిసి ఇది కూడా ఫైబర్ అనిపిస్తుంది. బట్ ఫ్రంట్ మాత్రం మెటల్ ఉంది. రెంట్లో మనకి ఫ్రంట్ మెటల్ ఉంది. దీంట్లో ఏంటంటే సైడ్ కూడా మనకి మెటల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకుంటే ఇది కూడా టోటల్ మనకి మెటల్ బాడీ వస్తుంది. అండ్ 110లో చూసుకుంటే ఇది కూడా మనకి మెటల్ వస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్లో రెండు స్కూటర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ కానీ టీవీఎస్ హార్స్ లోగో రెంట్లో కూడా సేమ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కంటిన్యూషన్ డిఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే మనకు ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో టోటల్గా మనకి ఎల్ఈడి సెటప్ ఉంది 110లో. అదే 125లో ఏంటంటే డిఆర్ఎల్స్ అనేది మనకి ఇక్కడ ఎల్ఈడి ఇస్తున్నారు. బట్ ఇండికేటర్స్ అనేది స్టిల్ మనకి హాలోజన్ ఉన్నాయి. సో మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కానీ హాలోజన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి క్రోమ్ అనేది కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా బల్కీ కనిపిస్తుంది. బట్ 110 ఏంటంటే కొద్దిగా మనకి సింపుల్గా మనకి మరింత మోడర్న్ లుక్స్ అయితే ఉన్నాయి చూడడానికి. సో నాకు ఈ లుక్ ఏదైతే ఉంది కదా డిఆర్ఎల్ది, నాకు పర్సనల్లీ ఇదే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీకు ఇగ్నిషన్ కూడా ఆన్ చేసి చూపిస్తాను రెండింటివి కూడా. సో దీంట్లో మనకి డిజిటల్ మీటర్ వస్తుంది అండ్ దీంట్లో కూడా డిజిటల్ మీటర్ వస్తుంది. ఏదైతే మనం రీసెంట్గా టీవీఎస్ ఐగోలో చూసాం కదా, రేటర్ ఐగోలో సేమ్ మీటర్. సో ఫ్రంట్ నుంచి చూడడానికి మాత్రం నాకు పర్సనల్లీ 110 చాలా బాగా కనిపిస్తుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే నైట్ టైంలో ఈ డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇది చాలా బాగా కనిపిస్తాయి కంపేరింగ్ టు 110. అండ్ ఒకసారి రెండులో మనకి హజార్డ్ స్విచ్ అనేది ఉంది, మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఈ 110లో ఏంటంటే హజార్డ్ స్విచ్ ఆన్ చేయాలంటే ఇండికేటర్ స్విచ్ ఏదైతే ఉంది కదా దీన్ని మనం సెంటర్కి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి హజార్డ్ స్విచ్ అనేది ఆన్ అయిపోతుంది. సో ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా బ్యాటరీ అనేది లో ఉంది కాబట్టి సో మళ్ళీ మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకు హజార్డ్ స్విచ్ దీంట్లో కూడా ఉంది అండ్ 125లో కూడా ఉంది. మీకు ఆన్ చేసి చూపిస్తాను 125 కూడా. 125లో ఏంటంటే మనకి సపరేట్ స్విచ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ 110లో ఏంటంటే మనకి ఇండికేటర్స్లోనే ఇన్బిల్డ్ వచ్చింది. సో రెండిట్లో మనకి లుక్ అనేది ఫ్రంట్ ఇలా కనిపిస్తుంది. అండ్ మీకు రియర్ సెక్షన్ లుక్ కూడా చూపిస్తాను. సో రియర్ లుక్ కూడా పర్సనల్లీ చూడడానికి నాకు 110 బాగా కనిపిస్తుంది. ఎందుకంటే టోటల్ మనకి ఎల్ఈడి ఉంది కాబట్టి. సో ఇలాగైతే కనిపిస్తుంది. ఇది మనకి టోటల్గా హాలోజన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిఆర్ఎస్ లాంటివి ఇది మనకు కొద్దిగా ఎల్ఈడిలో వస్తుంది. జూపిటర్ 125లో మనకి ఆటో క్యాన్సిలేషన్ వింకర్స్ అయితే లేవు. బట్ దీంట్లో ఏంటంటే మనకి ఆటో క్యాన్సిలేషన్ వింకర్స్ అయితే ఉన్నాయి. మీరు ఇండికేటర్స్ అనేది ఆన్ చేసి ఒకవేళ మర్చిపోయినా కూడా కొద్ది దూరం తర్వాత ఆటోమేటిక్గా ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ ఫీచర్ అనేది దీంట్లో ఉంది. అండ్ ఈ బ్రేక్ లివర్ దగ్గర మనకి పార్కింగ్ ఏదైతే ఉంది కదా సేమ్ మనకు 125లో కూడా
సిమిలర్గా వస్తుంది. రెండింటిలో మనకి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ బార్ అండ్ క్రోమ్స్ ఏవైతే ఉన్నాయో 125లో ఉన్నాయి, 110లో అయితే లేవు. అండ్ నెక్స్ట్ మనకి సస్పెన్షన్ అయితే రెండిట్లో సేమ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అండ్ టైర్ ప్రొఫైల్ కూడా ఆల్మోస్ట్ రెండిట్లో సేమ్ వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ మనకి 90/90 సెక్షన్ 12 ఇంచ్ వీల్ ఉంది. ఇవి మనకి అలాయ్ వీల్సే, ఇవి కూడా మనకి అలాయ్ వీల్సే. బట్ దీనిలో ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇవి మనకి డైమండ్ కట్ వీల్స్ వస్తున్నాయి, దాంట్లో మనకి నార్మల్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు నోటీస్ అయితే చేయొచ్చు డిఫరెన్స్ అనేది. డిజైన్ అనేది టోటల్గా డిఫరెంట్ ఉంది. బట్ రెండిట్లో మనకి ఏంటంటే టీవీఎస్ టైర్స్ వస్తున్నాయి. అండ్ దీని యొక్క టైర్ ప్రొఫైల్ కూడా మనకి 90/90 సెక్షన్ ఉంటుంది, 12 ఇంచ్ వీల్ రెండిట్లో కూడా. టైర్ సైజ్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ లేదు. అండ్ రెండిట్లో కూడా మనకి 220mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఇది మనకు డ్రమ్ వేరియంట్ కాబట్టి దీంట్లో 130mm డ్రమ్ బ్రేక్ విత్ మనకి ఎస్బిటి టెక్నాలజీ ఉంది. ఎస్బిటి అంటే ఏంటంటే సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అనమాట. ఏదైతే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, రియర్ బ్రేక్ అనేది అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అయితే అవుతుంది. అండ్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది, రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. బట్ రెండుకు మనకి 12 ఇంచ్ వీల్సే కానీ దీంట్లో ఏంటంటే కొద్దిగా మనకి సైజ్ అనేది చూడడానికి కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది కంపేరింగ్ టు 110. అండ్ రియర్ కూడా మనకి సేమ్ 90/90 సెక్షన్ 12 ఇంచ్ వీల్స్ మనకి రెండిట్లో ఉన్నాయి. బట్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే ఇంజన్లో. మనకు 110లో ఇది టెక్నికల్గా చూసుకుంటే 113.3cc ఇంజన్ అన్నమాట. మనకి సివిటీ ట్రాన్స్మిషన్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇది 8.02 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 9.8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనం దీంట్లో చూసుకుంటే ఇది మనకు 8.15 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 10.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్లో మనకి డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. అండ్ దీంట్లో కూడా మనకి కిక్ స్టార్ట్ ఉంది, అండ్ దీంట్లో కూడా మనకి కిక్ స్టార్ట్ అయితే ఉంది. ఒకవేళ మీరు 113 అయితే వేరియంట్ ఉంది కదా, టాప్ వేరియంట్ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి కిక్ స్టార్ట్ అనేది రాదు. సో డ్రమ్లోనే వస్తుంది, డిస్క్లో అయితే రాదు. ఇదొక డిఫరెన్స్ అయితే ఉంది. టైర్స్ కానీ బ్రేక్స్ కానీ టోటల్గా మనకి సేమ్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి రియర్ 90/90 సెక్షన్ 12 ఇంచ్ వీల్ ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి 90/90 సెక్షన్ 12 ఇంచ్ ఆఫ్ వీల్ అయితే ఉంది. రెండిట్లో మనకి సింగిల్ సస్పెన్షన్ ఉంది. బట్ ఈ సస్పెన్షన్ ఒక ట్యూనింగ్లో మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. సో ఇది ఒక చేంజ్. అండ్ సీట్స్ చూసుకున్నా కూడా మనకి రెండు కూడా మంచి లాంగ్ సీట్స్ ఉన్నాయి. బట్ 110లో మనకి బ్యాక్ రెస్ట్ అనేది రాదు, పిలియన్ బ్యాక్ రెస్ట్. దీంట్లో పిలియన్ బ్యాక్ రెస్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది మరింత కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ పవర్ కూడా ఎలా అంటే మనకి ఈ పవర్ అండ్ మైలేజ్ కూడా డిఫరెన్స్ వస్తుంది. లైక్ మనకి 110 వచ్చేసి లైక్ 45+ మైలేజ్ వస్తాయి. అదే మనకు 125 అనేది మనకి 40+ మైలేజ్ వస్తుంది. దీనిలో ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది, మైలేజ్లో అండ్ పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. లైక్ మీరు కొద్దిగా హెవీ పర్సన్, కొద్దిగా ఎక్కువ లోడ్ అనేది క్యారీ చేస్తారనుకుంటే మీరు డెఫినెట్లీ 125 తీసుకోవచ్చు. లేదు కొద్దిగా నైట్ అనేది షార్ట్గా ఉంటుంది అండ్ ఎక్కువ లోడ్ అనేది క్యారీ చేయాలనుకుంటే మీరు 110 అయితే తీసుకోవచ్చు. సో యూసేజ్ అనేది టోటల్గా డిఫరెంట్. అండ్ రెండిట్లో మనకి ఫ్లోర్ బోర్డ్ ఏరియా అనేది సిమిలర్ ఉంటుంది. కావాలంటే చూసుకోవచ్చు, కొద్దిగా వెనక ముందు ఉంది బట్ సిమిలర్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఇక్కడ క్యారీక్ అయితే ఏం లేదు, బట్ దాంట్లో మనకి క్యారీక్ అనేది ఉంది. అండ్ ఈ పోర్షన్లో చూసుకుంటే మనకి ఫ్యూల్ లిడ్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కీ స్లాట్ కానీ ఛార్జింగ్ పోర్ట్ కానీ అలాగే మనకు ఈ గ్లవ్ బాక్స్ కానీ రెండిట్లో మనకి సిమిలర్ ఉంటుంది. అదేంటంటే కొద్దిగా డ్యూయల్ టోన్ కలర్లో ఉంది కాబట్టి కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తుంది, బట్ రెండు కూడా సిమిలర్ ఉంటాయి. అండ్ స్విచెస్ కూడా మనకి రెండులో సిమిలర్ స్విచెస్ అయితే ఉన్నాయి. బట్ అజర్ స్విచ్ అనేది దీంట్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. రెండిట్లో కూడా మనకి వాయిస్ అసిస్ట్ ఉంది అండ్ ఇంటెలిగో ఉంది, అలాగే ఐగో అసిస్ట్ కూడా ఉంది. ఐగో అసిస్ట్ వల్ల ఏంటంటే మనకు ఇన్స్టెంట్ పవర్ అనేది బూస్టప్ అవుతుంది. సో సేమ్, బట్ దీంట్లో అజర్ స్విచ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సో ఇదొకటి మనకు డిఫరెంట్గా వస్తుంది. అండ్ ఈ మీటర్ కన్సోల్, సో ఏదైతే మనం రైడర్ 125 ఐగో అసిస్ట్లో చూసాం కదా, సేమ్ మీటర్. సో చూడడానికి ఇది కొద్దిగా పెద్ద సైజ్ ఉంది, సో చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ లాగా వస్తుంది. సో ఎండలో వెళ్ళినప్పుడు అంత విజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయదు. బట్ కనెక్టెడ్ ఫీచర్స్ మాత్రం రెండిట్లో ఉన్నాయి మనకు, దాని పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో రెండు స్పీడోమీటర్ అయితే ఇది. అండ్ సీట్ కంఫర్ట్, సో 125లో మనకి డీసెంట్ ఉంది అండ్ దీంట్లో కూడా డీసెంట్ ఉంది. బట్ 110తో కంపేర్ చేసుకుంటే ఈ 125 అనేది సీట్ కంఫర్ట్ కొద్దిగా సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది. మనం అండర్ సీట్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి సిమిలర్ ఉంటుంది, 33 లీటర్స్. అండ్ దీంట్లో కూడా మనకి 33 లీటర్స్ అయితే ఉంది. బట్ చూడడానికి 125 సైజ్ అనేది కొద్దిగా పెద్ద ఉంది కాబట్టి అది మరింత లార్జర్గా అనిపిస్తుంది. బట్ రెండిట్లో మనకి సిమిలర్ స్టోరేజ్ అయితే ఉంది. సో 33 లీటర్స్ కాబట్టి మీరు రెండిట్లో కూడా గ్రాసరీస్ కానీ మిగతా ఏం ఐటమ్స్ కూడా చాలా ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. బట్ ఎందుకో నాకు ఇది కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది కంపేరింగ్ టు 110, బికాస్ ఆఫ్ దాని సైజ్ వల్ల కావచ్చు. బట్ సిమిలర్ మనకి 33 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే ఉంది. సో రెండిట్లో మీరు ఏమన్నా గ్రాసరీస్ కానీ ఏం క్యారీ చేద్దాం అనుకున్న ప్రాబ్లం అయితే రాదు. ఈ రెండు స్కూటర్స్ ఒక వెయిట్ గురించి చూసుకున్నట్టయితే మనకి 110 అనేది లిటిల్ బిట్ లైటర్ సైడ్లో ఉంటుంది.
సో 110తో కంపేర్ చేసుకుంటే ఈ 125 అనేది మనకు 3 to 4 కేజీస్ అనేది ఎక్కువ ఉంటుంది. జూపిటర్ 125 తీసుకోవాలా, జూపిటర్ 110 తీసుకోవాలా? సో కొద్దిగా మనకు ఫ్యూచరిస్టిక్ డిజైన్ అయితే డెఫినెట్లీ 110 అయితే ఉంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా మనకి షార్ట్ అనిపిస్తుంది, సింపుల్ అనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే కొద్దిగా మనకి హెవీగా బల్కర్గా కనిపిస్తుంది. అండ్ రెండిట్లో మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇంజన్. సో దీంట్లో మనకి 113cc ఇంజన్ వస్తుంది, అండ్ దీంట్లో చూసుకుంటే మనకి 125cc ఇంజన్ వస్తుంది. అండ్ పవర్ కూడా మనకి దీంట్లో పవర్ తక్కువ ఉంది, దీంట్లో పవర్ అండ్ టార్క్ కూడా రెండు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరి హైట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, పర్సనాలిటీ కొద్దిగా పెద్దగా ఉంది అనుకుంటే మీరు డెఫినెట్లీ 125 తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో ఎవరైతే కొద్దిగా చిన్నగా హైట్ ఉంది, మాకు చిన్న మోటార్ సైకిల్ కావాలనుకుంటే డెఫినెట్లీ మీరు 110 తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే కొద్దిగా ఎక్కువ లాంగ్ రైడ్స్ వెళ్దాము, కొద్దిగా లగేజ్ అనేది ఎక్కువ క్యారీ చేస్తాము, మా వెయిట్ పర్సనాలిటీ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే మీకు డెఫినెట్లీ 125 సెట్ అవుతుంది. 110 అయితే సెట్ కాదు. సో మీరు కాంపాక్ట్గా మీరు సిటీలో ఎక్కువ తిరుగుతాము, మీకు కొద్దిగా మైలేజ్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ 110 తీసుకోండి. ఇక్కడ కొద్దిగా మైలేజ్ అనేది కాంప్రమైజ్ అవుతారు, బట్ ఎక్కువ కాంప్రమైజ్ అయితే లేదు. జస్ట్ ఒక 5 to 8 కిలోమీటర్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. సో మీకు కొద్దిగా చూడడానికి పెద్దగా కనిపించాలి, అలాగే మనకి ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు రెండు స్కూటర్స్లో ఏదైనా తీసుకోవచ్చు. బట్ సిటీ మెయిన్ ఫోకస్ అనుకుంటే మీరు 110 తీసుకోండి. లేదు మరి హైవే కొద్దిగా లిటిల్ బిట్ మేము లాంగ్ రైడ్స్ ఎక్కువ వెళ్తాము, కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ కావాలి, కొద్దిగా మైలేజ్లో కాంప్రమైజ్ అయినా పర్లేదు అనుకుంటే మీరు డెఫినెట్లీ 125 తీసుకోవచ్చు. అండ్ ఇవే అన్నమాట ఈ రెండు స్కూటర్స్ మధ్యలో మెయిన్ డిఫరెన్సెస్. సో వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో మీకు పర్ఫార్మెన్స్ కావాలంటే 125, మీకు మైలేజ్ కావాలంటే 110, అండ్ ఫీచర్స్ కూడా ఎక్కువ కావాలంటే 110 మీకు సజెస్ట్ అయితే చేస్తాను. సో రెండింటి మధ్యలో మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి వేరియంట్ టు వేరియంట్. సో ఒక మీ నియర్ బై డీలర్షిప్ మీరు విజిట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కానీ సో వేరియంట్ టు వేరియంట్ మీకు డిఫరెన్స్ ఏమున్నాయి కూడా చెప్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.